వెల్కమ్ టు జేఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో జరిగిన బడ్జెట్ సమావేశం రాజకీయ రంగు పూసుకుంది. కౌన్సిల్ హాల్లో బడ్జెట్ అంశాలపై చర్చ జరగాల్సిన సమయంలో రాజకీయ వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ కౌన్సిలర్ గురిటి సూర్యనారాయణ బడ్జెట్ ముసాయిదాలోని అంశాలను పక్కన పెట్టి ఎమ్మెల్యే గౌతు శిరీష ఉద్యానం ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించారని కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మనకి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా మంచినీటి మీద ప్రవేశపెట్టి అలాగే శానిటేషన్ మీద ఎమ్మెల్యే గారు గౌతు శిరీష గారు మన మున్సిపాలిటీకి రాష్ట్రంలో సభ్యులు శిరీష మేడం గారు మన మున్సిపాలిటీకి 122 కోట్లు మన పలాస మున్సిపాలిటీకి శాంక్షన్ చేయించి ఏదైనా మాట్లాడడానికి జీరో ఇస్తాము. మీరు తప్పకుండా ప్రెజెంట్ అవుతే చర్చలో పాల్గొనడం ఎన్నడూ లేని విధంగా మనం ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు. అయినప్పుడు కూడా మరి పలాస నియోజకవర్గానికి మన స్లాట్ హౌస్ 25,000, 40,000, 45,000, 50,000 గార్డెన్స్ కలెక్షన్ చార్జెస్ 45,000 లక్ష సభ్యులు ఎమ్మెల్యే గారికి దక్కింది కనుక మన మా కౌన్సిల్ సభ్యులందరితో బాధ్యతగా మేము వచ్చి కూర్చున్నాం. చైర్మన్ గారు ఈరోజు బడ్జెట్ మీటింగ్ అవుతుంది. బడ్జెట్ మీటింగ్ మొత్తం చదివిన తర్వాత ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే మాట్లాడండి, జీరో అవర్ పెడతామని చెప్తుండగా ఒక కౌన్సిలర్ వాళ్ళ పార్టీకో వాళ్ళ నాయకుడికో పొగడ్డానికి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇక్కడికి వచ్చింది మనం రాబోయే సంవత్సరంలో మున్సిపాలిటీకి ఏం నిధులు చేస్తాం, దేనికి ఎంత కేటాయిస్తాం, అది సరిపోయిందా లేదా అని మనం చర్చించాలి తప్ప ఎవరి డబ్బాలు కొనుక్కోవడానికి వేదిక కాదు. చాలా బాధతో నేనైతే ఈరోజు బడ్జెట్ మీటింగ్లో లేకుండా సంతకాలు పెట్టి వాకౌట్ చేయాల్సి వచ్చింది. ఇంకొక విషయం సార్, ఈరోజు ఏదైతే అతను డబ్బా కొడుతున్నారో గతంలో ఇదే పనిని గత గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, సీదిరి అప్పలరాజు గారు ఇక్కడ రాష్ట్ర మంత్రిగా, ఈ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉండి ఇదే వాటర్ ప్రాజెక్టు పనులు శంకుస్థాపన చేసి కొంత పనులు జరిగాక గవర్నమెంట్ మారడంతో ఎవరు ఆపింది ఎవరు చెప్పండి ముందు. అది ఆపకపోతే ఈ రోజుకి ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ నిలవచ్చు. ఇప్పుడేదో కొత్తగా మేమే పెడుతున్నాం, ఎవరు చేయలేదని ఆ డబ్బా ఎందుకు కొట్టుకోవాలి? దాంట్లో కౌన్సిల్ సమావేశం అది కాదు. ప్రజల దగ్గర మాట్లాడండి. ఎలక్షన్లో మాట్లాడితే ప్రజలు ఎలా ఉంటారో అది తీర్పు చెప్తారు తప్ప ఈ బడ్జెట్ సమావేశాన్ని ఒక పార్టీ కార్యక్రమంగా మార్చుకోవడం చాలా బాధాకరం. అందుకు మేము చాలా బాధతో ఈరోజు వాకౌట్ చేయవచ్చు. పాత్రికేయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశానికి మా బాధ్యతగా మేము వచ్చి కూర్చున్నాం. చైర్మన్ గారు ఈరోజు బడ్జెట్ మీటింగ్ అవుతుంది. బడ్జెట్ మీటింగ్ మొత్తం చదివిన తర్వాత ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే మాట్లాడండి, జీరో అవర్ పెడదామని చెప్తుండగా